రమ్మని చెప్పాను కదా. వాడికి పిచ్చి. నీ పెళ్లి వాడితో జరగదు. మేము చెయ్యం. మర్యాదగా రా. చెప్పేది ఒకసారి చెప్పింది కథ కదా. రా మర్యాదగా రా. కావాలంటే చూడరా, నెక్స్ట్ మెగాస్టార్ సినిమా ఎంత హిట్ అవుతుంది. మనసుకు నచ్చిన వాడు దూరం అయిపోతుంటే నా శ్రీదేవి ఎలాంటి నరక యాతన అనుభవించిందో నువ్వు అనుభవించాలరా. నిశ్చితార్థం అయిపోయింది, ఇదే నా పెళ్ళామని కాలేజ్ అంతా చెప్పుకొని తిరుగుతున్నావుగా, దీన్ని నీకు కాకుండా చేస్తానురా. ఎదురు దెబ్బ తీయలేని వాడు మగాడే కాదు. వెళ్ళి వాడి కాళ్ళ మీద పడి ఒప్పించు. అప్పుడేగా పెళ్లి జరుగుతుంది. సిగ్గులేదు నీకు? వాణ్ణెందుకనే అనవసరంగా తిడతావు? నా కొడుకుని ఆ రోజే లేపేశావాణి. వాడి చావుని మీరే ఆపారు. రే, వాడిని లేపేయడం ఎంతసేపు? చిటికలో పనిరా. కొంచెం డబ్బులు పడేస్తే ఎవ్వరికీ తెలియకుండా వాడిని సైలెంట్ గా లేపేయడానికి మన సర్కిల్లోనే మనుషులు ఉన్నారుగా. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎదుగో నుంచున్నాడే, వీడి వల్లే ఆ కృష్ణ జీవితం నాశనమైందని నా కూతురు నమ్ముతోంది. అందువల్ల మీరు కొన్నాళ్ళు నోరు మూసుకుని ఉండండి, అది చాలు. ఈ రోజు పెళ్లి విషయం అటో ఇటో తేలిపోవాలి. ఇంతకు మించి 4 సంవత్సరాలు మేము వెయిట్ చేయలేం. తను ఒప్పుకుంటే వచ్చే ఆదివారం నిశ్చితార్థం. దాంతో వీడికి తనకి సగం పెళ్ళైనట్టే. అందుచేత నీ కూతురు అభిప్రాయం తెలుసుకుందాం. ఇష్టం లేకపోతే ఇంతటితో వదిలేద్దాం. ఏమంటారా? మీ మాట నేను ఎప్పుడు కాదన్నాను. ఈ విషయంలో మీ నిర్ణయం ఏంటి? మీరు చేసిన అన్ని పనుల్లో నేను తోడుగా ఉన్నాను కదా, ఇందులోనూ అంతే. వాళ్ళిప్పుడు నిశ్చితార్థమే కదా పెట్టుకోమంటున్నారు. అందులో నీకేమిటమ్మా అభ్యంతరం? ఇప్పుడు కూడా మీరు మొండి పట్టు పడితే సుధీర్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. మీరిద్దరూ కలిసి ఒక అబ్బాయిని చూపించారు. నేను కాదనకుండా ఒప్పుకున్నాను. నాన్న, నేను మీ కూతుర్ని. నాకు థర్డ్ రేటెడ్ క్రిమినల్ ని కట్టబెట్టాలని చూస్తారా? మమ్మీ ప్లీజ్. ఒక అమ్మాయి భార్యగా ఒకరితో కాపురం చేయాలంటే వాడిలో మంచి లక్షణాలు ఏదో ఒకటైనా ఉండాలి. సుధీర్ దగ్గర అలాంటిది ఏముంది? వాడి వల్ల ఎంతమంది అమ్మాయిలు మోసపోయారో తెలుసా? ఏ తప్పు ఎరగని కృష్ణకుమార్ జీవితం నాశనం అయింది సుధీర్ వల్ల మాత్రమే. అలా ఎంతమంది నాశనం అయ్యారో. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు మీకు అవమానంగా ఉండొచ్చు, నాకు కాదు. ఇప్పుడొద్దు డాడీ, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఒక రౌడీని పెళ్లి చేసుకుని మనసాక్షికి విరుద్ధంగా అతనితో నేను కాపురం చేయలేను. ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడావంటే చంపేస్తాను. నా మాట వింటేనే ఈ ఇంట్లో ఉంటావు, లేదంటే మెడపట్టి బయటికి గెట్టేస్తాను. ఏమిటండి అమ్మాయితో ఎలాగైనా మాట్లాడడం? హలో, వరంగల్లో హేమ అన్న ఒక ఫ్రెండ్ ఉంది. ఇంటర్ దాకా మేమిద్దరం కలిసి చదువుకున్నాం. నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు మిమ్మల్ని ఒకసారి చూడాలనిపించింది. మొట్టమొదటిసారి నేను క్లాసులో చూసింది నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. ఆ తర్వాత జరిగిన సంఘటనలకి తెలుసో తెలియకో నేను కారణమయ్యాను. ట్రైన్ ఎన్నింటికి? 10:30కి. కృష్ణ, ఒక నిమిషం ఇటు వస్తావా? ఒక్క నిమిషం అంజనా. ఇలా చూడరా, పెద్ద కుటుంబంలో బాగా వసతిగా బతికిన అమ్మాయిరా తను. ఇప్పుడు తను బయటికి రావడానికి కారణం నువ్వేరా.
రే ఎవరెవరితో ఉన్నా గొడవ పడచ్చు, పగ తీర్చుకోవచ్చు, గెలవచ్చు, ఓడిపోవచ్చు. అందుకని మనం ఇతరుల జీవితంతో ఆడుకోకూడదురా. నువ్వు సుధీర్తో పోటీ పడి గెలవడానికి అంజనా జీవితాన్ని పణంగా పెట్టావు. నిజమే కదా? కాదనగలవా చెప్పు? కృష్ణ, 4 ఏళ్ల తర్వాత జరగాల్సిన సుధీర్ అంజనాల పెళ్లి సడన్ గా నెక్స్ట్ వీక్ నిశ్చితార్థం ఉన్న స్టేజ్కి వచ్చింది. అందువల్లే తను వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చింది. నా మాట విను. తొందరపడి తను ఇక్కడి నుంచి పంపించేయద్దు. నిదానంగా ఆలోచించి ఓ మంచి నిర్ణయం తీసుకో. అంజనా, రా. ఎక్కడికి? జీవితం అంటే భయపడి పారిపోవడం కాదు, బతికి చూపించడం. నిన్ను తిట్టింది పరాయి వాళ్ళు కాదుగా, మీ అమ్మ నాన్నే కదా. 2 రోజులైన తర్వాత వాళ్లే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. అప్పుడు నువ్వు ఇక్కడ ఉండాలి. వరుణ్, బైక్ నేను తీసుకెళ్తాను, రా వెళ్దాం. చూడు అంజనా, తనేంట్రా వాడుతూ అవుతుంది. కృష్ణ, సుధీర్, ఇదిగోండి లగేజ్ వరుణ్ తెస్తాడు, ఏమనంటే ఫోన్ చేయి. Wanna hold you tight.
తొలి ముద్దే పెట్టేయరా పొంగి చేసి గంతా పొంగిపోయనే రహస్యంగా రహస్యంగా ఐ లవ్ యూ చెప్పేనా ప్రేమ పొంగి చేసి గంతా పొంగిపోయనే I see it in your eyes. Wanna stay close, alright. Take your time to let me know. Don't you take too long, baby. Here we come, like a story on. Feel so lonely, baby, Baby, can you come now, hey? My heart is baby beating fast. I just wanna touch you now, babe. Baby, sure won't harm you now. Wonder why it's kept rising, my. Here I come, here I come, here I come. తెలుగింటి ఓ అరివేని పెదవింటికి గడపవణ వెలిగింటి ఓ నెలరాని వయసింటికి గడియవన ఇది వరదనిలో నీరావేశం తండ్రి ప్రేమలో వేగానే ఒలవలే ములే రహస్యంగా రహస్యంగా ఐ లవ్ యూ చెప్పేనా లేత మన్మద గుండెల్లో కేక మారేనే రహస్యంగా రహస్యంగా ఐ లవ్ యూ చెప్పేనా గీత మారద పదాలే గీత దాటినే